ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చాలా వేగంగా కదులుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ పెద్ద ఎత్తున వైసీపీలో ముసలం బయలుదేరింది. మరి విజయసాయిరెడ్డి ఏ1 అయితే జగన్మోహన్ రెడ్డి ఏ2గా క్రిమినల్ కేసులో ఏ2గా ఉన్న విజయసాయిరెడ్డి 2 సార్లు రాజ్యసభ సభ్యత్వం పుచ్చుకునేవాడు. ఇంకా రాజ్యసభ సభ్యత్వం ఇంకో 4 ఏళ్ళు మిగిలి ఉండగానే పార్టీకి దాంతోపాటు ఈ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ట్విట్టర్లో ప్రకటించడమే కాకుండా నేను వ్యవసాయం చేసుకొని బతుకుతాను, రాజకీయాలకు దూరంగా ఉంటాను, నాకు ఎవరు శత్రువులు లేరు, నేను ఎవరిని శత్రువుగా భావించడం లేదని చెప్పుకుంటూ ఇవాళ ధర్మవచనాలు ధర్మపన్నాలు మాట్లాడుతున్నారు. కానీ విజయసాయిరెడ్డి గతంలో చేసిన అరాచకం కానీ, గతంలో చేసిన వైసీపీ లీడర్గా జగన్మోహన్ రెడ్డి తర్వాత వెంటనే ఆదేశాలు ఇచ్చే లీడర్గా ఉన్న ఆయన విశాఖపట్నం కేంద్రంగా అనేక ఆర్థిక నేరాలు చేశారని వ్యక్తిగతంగా నేను ఇప్పుడు ఆరోపించిన కానీ వచ్చిన వార్తలను బట్టి ఒక మహిళతోని డీలింగ్ చేశారని చెప్పి రకరకాల ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద. దాంతోపాటు విశాఖ నగరాన్ని కొంచెం ఆర్థికంగా చాలా నష్టం చేశారని, దాంతోపాటు మనకు రిషికొండకు గుండు కొట్టారని ఇట్లాంటి అన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు ఆయన. దాంతోపాటు విజయసాయిరెడ్డి ఈ గత 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కాలంలో ప్రధానమంత్రి మోడీతోని, అమిత్ షాతో కూడా దగ్గర సంబంధాలు కలిగి ఉన్నాడని కూడా మనకు అందరికీ తెలుసు. కనుక ఇవాళ ఓ రకంగా చెప్పాలంటే కాలం కలిసి రాకపోతే తాడే పామై కలుస్తుంది అనడానికి మంచి ఉదాహరణ ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ద్రోహం చేసిన విజయసాయిరెడ్డి అంటున్నాను. జగన్మోహన్ రెడ్డితో తెలిసిపోయిందని కొందరు అంటున్నారు, కాదు విభేదించాడు, పోతే పో అన్న అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్నాడు అనే దాని మీద కూడా జరుగుతుంది. రెండు ఏదో ఒక నిజం కావచ్చు, రెండు నిజం కూడా కావచ్చు. ఒకటేమో గత 2 ఏళ్ల క్రితమే జగన్మోహన్ రెడ్డి మీద ఆయన అలగడము, దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి భార్య మన భారతి, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు మద్రాసుకి వెళ్ళి సెటిల్మెంట్ చేసుకున్నారని, ఈ కాలంలో మీరు పోతే ఎట్లా అని చెప్పి, అంటే ఎన్నికల కన్నా ముందే కొంచెం జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి నచ్చక కొంత ప్రయత్నం చేసిందని తెలుస్తున్నది. దాన్ని కొంచెం సబ్సైడ్ చేశారని, ఎన్నికల దాకా ఆగమన్నారని, ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మరింత దూరం పెరిగిందని ఒక మాట అంటున్నారు విజయసాయిరెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి. కనుక ఇద్దరి మధ్యన విభేదం పక్కన పోతే ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్లో నాకు అనిపిస్తుంది ఏంటంటే బీజేపీ వ్యూహం కూడా గేమ్ చేంజర్గా బీజేపీ రాబోతుందా అని అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ రాష్ట్ర రాజకీయాల్లో లేనట్టు ప్రతిపక్ష పార్టీ, అధికార పార్టీ ఈ రెండు కూడా బీజేపీతో సఖ్యతనే ఉన్నాయి. ఎట్లాగో జనసేన మొదటి నుంచి ఉన్నది. ఈ తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ అధికారం ఉన్నప్పుడు వైసీపీతో రహస్య స్నేహితం కొనసాగించింది కదా, కొన్నిసార్లు బహిరంగ స్నేహం కొనసాగింది బీజేపీకి వైసీపీకి మధ్యన. ఒక దశలో అధికారం వైసీపీని రక్షించడం కోసం, ఆయన కేసు నుంచి రక్షించుకోసం కోసం కప్పం కూడా వసూలు చేశారు అనే మాట అంటున్నారు. అది ఎంతవరకు నిజం నాకు తెలియదు. కానీ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ అప్పటికే తెగతెంపులు చేసుకున్నది. మోడీ తిరుపతికి వస్తే అంతకుముందు హారతులు పెట్టే వాళ్ళే చెప్పులతోని లేకుంటే రాళ్లతోని స్వాగతం చెప్పిండ్రు, కనుక ఎదురేగిండ్రు. కనుక టీడీపీ జనసేన వ్యతిరేకమైనప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ రావడానికి కూడా కారణం కూడా బీజేపీ అంటారు. ఆ తర్వాత బీజేపీ వైసీపీతోని అంటగాగి ఆఖరికి 3 రాష్ట్రాల 3 ముక్కల రాజధాని చేస్తే కూడా అఫిడవిట్లో రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమని వేసిన వాళ్ళు రహస్య స్నేహితులుగా, కొన్నిసార్లు బహిరంగ స్నేహితులుగా అన్ని బిల్లులకు ఆమోదం పొందించుకున్నారు జగన్మోహన్ రెడ్డి మద్దతుతో. దాంతోపాటు ట్యాక్స్ ఇక్కడ వసూలు చేసినామని చెప్పి అక్కడికి మోడీ ట్యాక్స్ కట్టారని కూడా ఆరోపణ ఉంది. ప్రతి నెల విజయసాయిరెడ్డి గారి ద్వారానే ముడుపులు ముట్టినాయని అక్కడికి కేంద్ర ప్రభుత్వానికి అని ఒక ఆరోపణ కూడా ఎదుర్కొంటుంది. అది ఎంతవరకు నిజమో మనకు రహస్యంగా మనకు తెలియదు. కానీ ఇవన్నీ రాజకీయ ఆరోపణలు కలగలిపి నడుస్తున్నాయి. ఈ దశలో సెకండ్ స్టేజ్లో ఉండి పార్టీని నడపగలిగే స్టేజ్లో ఉండి ఆయన లేనప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ద్రోహం చేసిపోవడం అంటున్నాను. దీన్ని 2 రకాలుగా చూస్తున్నారు. ఒకటి జగన్మోహన్ రెడ్డి ద్రోహం చేసిపోయిందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అనుమతితోనే పోయిందా అని ఇంకో అనుమానం కూడా వస్తుంది. గతంలో మనకు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు బీజేపీతోని తెగతెంపులు చేసుకున్న తర్వాత వచ్చిన కష్టాలు, చుట్టుముట్టిన కష్టాలను దూరం చేసుకోవడానికి అప్పుడు ఏవైతే ఈడీ కేసులు పెట్టారో సుజనా చౌదరి అప్పుడు ఎంపీలు, అట్లానే సీఎం రమేష్ ఇద్దరు కూడా బీజేపీలో చేరిండ్రు. అది చంద్రబాబు నాయుడుకి అన్నసందర్భంలో చేరిండ్రు. మాకు చంద్రబాబు నాయుడు చేరలేడు కనుక ఆయన పనులు కాగల కార్యంగా అందరిలో తీర్చినట్టు వీళ్ళిద్దరు చేరి బీజేపీలో ఉండుకుంటూ తెలుగుదేశం ఎంపీగా వ్యవహరించారనే ఒక ఆరోపణ వాళ్ళ మీద ఉన్నది, ఆ ఇద్దరి మీద. కానీ మరి ఆనాడు ఇద్దరు సన్నిహితులు, చంద్రబాబు నాయుడు గారికి ఆనాడు సీఎం రమేష్ కానీ లేకపోతే మనకు సుజనా చౌదరి ఇద్దరు చాలా దగ్గర సన్నిహితులు. అటువంటి అప్పుడు వాళ్ళిద్దరూ బీజేపీలో చేరే వ్యూహంలో తర్వాత తెలుగుదేశం పార్టీ ఎంపీలుగా ప్రవర్తించారు. బీజేపీ నుండి కూడా బీజేపీలో నుంచి కోవటలుగా ప్రవర్తించారు. బీజేపీకి తెలుగుదేశం కుదరడానికి పవన్ కళ్యాణ్ ఎంత కృషి చేసిండ్రో ఈ ఎంపీలు ఇద్దరు కూడా అంతే కృషి చేశారు.
బీజేపీ తెలుగుదేశం వర్గం అనే పేరు తెచ్చుకున్నారనే ఆరోపణ ఉంది. సరిగ్గా అదే ఆ వ్యూహమే కనుక నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అని చంద్రబాబు నాయుడు నేర్పిన విద్యే మరి జగన్మోహన్ రెడ్డి ఆచరిస్తున్నాడా, దాని ప్రకారమే విజయసాయిరెడ్డిని అక్కడ తోలారా అని ఒక అనుమానం. కానీ విజయసాయిరెడ్డి లాంటి రెండవ వ్యక్తిని తోలితే రేపు పార్టీ అంతా విచ్ఛిన్నం అవుతుంది కదా, కకావికలం అవుతుంది కదా, రేపు కష్టం వస్తుంది కదా అని ఆలోచిస్తే ఈ పని చెయ్యాడు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు ఏమైందంటే ఇద్దరి మధ్య శత్రుత్వం ఉంది కనుకనే విజయసాయిరెడ్డి పోయినా అనుకోవచ్చు రెండవ వర్గం. ఏదైనా సరే విజయసాయిరెడ్డికి బీజేపీకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. డైరెక్ట్ మోడీని కలగలుగుతాడు. దాంతోపాటు మోడీతో సహా ఆయన అమిత్ షాతో కూడా ఇంట్లో డైరెక్ట్ పోయి మాట్లాడగలుగుతాడు. కనుక బీజేపీ నాయకులతో దగ్గర సంబంధం ఉన్న విజయసాయిరెడ్డి ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటా అంటే ఎవడు నమ్మడు. వ్యవసాయం చేసుకోవడం కాకుండా రేపు పొద్దున మళ్ళీ ఈ రాజ్యసభ స్థానం ఖాళీ కాగానే అంటే స్పీకర్ ఫార్మాట్లో రేపు రాజీనామా చేస్తాడు. అది ఖాళీ కాగానే మళ్ళీ నామినేషన్ ఇస్తారని అనుకుంటున్నాడు. ఇప్పటికే 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్న వైసీపీ గతంలో 3 రాజీనామా చేశారు. బీద మస్తాన్ రావు, అట్లాగే మనకు మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్యనేమో బీజేపీ ఎంపీగా మళ్ళీ అధిష్టానం పంపించింది. రెండోది బీజేపీ ఎంపీగా అయిపోయాడు. అట్లాగే బీద మస్తాన్ రావు మళ్ళీ టీడీపీ నుంచి ఎంపీ అయ్యిండు. మోపిదేవి వెంకటరమణ మధ్యన ఆగమైపోయింది. కానీ ఆ స్థానంలో సతీష్ని తీసుకున్నారు టీడీపీ. అంటే టీడీపీకి 2 సీట్లు వచ్చినాయి, బీజేపీకి 1. అంటే నీకు 2 నాకు 1 అని వీళ్ళు వైసీపీ ఎంపీల రాజీనామా ద్వారా లబ్ధి పొందిన వీళ్ళు ఇది టీడీపీను బీజేపీ. ఇప్పుడు కూడా విజయసాయిరెడ్డి రాజీనామా ద్వారా విజయసాయిరెడ్డి కూడా మళ్ళీ శంకర్లో వస్తే తీర్థమన్నట్టు ఈడీ కేసులు ఎదుర్కొంటున్నాడు. ఏటుగా ఉన్నాడు. కష్టకాలం అంతా తన మీద ఉంది. తను వైసీపీ అధినేత ఆడిటర్ కూడా ఉన్నాడు. ఆడిటర్గా కూడా ఉన్నాడు ఆయన అన్ని కంపెనీలకు. ఇవన్నీ చూస్తే డైరెక్టర్గా ఉన్నాడు కొన్ని కంపెనీలు. కనుక జైలుకు పోకుండా కొద్ది రోజులు ఈ కేసులను వాయిదా వేయించడానికి జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఈయనను పంపినని ఒక ఆరోపణ వస్తున్నది విజయసాయిరెడ్డిని. అది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ మొత్తం మీద బీజేపీ కూడా ఈ గేమ్ చేంజర్గా రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ద్వారా తన పట్టు పెంచుకొని రేపు పవన్ కళ్యాణ్ పార్టీని కూడా బీజేపీలో కలుపుకుంటుంది జనసేన పార్టీని అని కూడా ఒక ఆరోపణ వస్తున్నది. ఇప్పటికే సనాతన ధర్మం అని బీజేపీ కంటే వీరావేశంతో మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ అన్న కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం ఎట్లా కలిపిండో మరి ఈ జనసేనని కూడా తమ్ముడు మరి బీజేపీలో 2027-28 ఎన్నికలు కలుపుతారని బీజేపీ ఆంధ్రప్రదేశ్లో వేళ్ళూనుకోవడానికి ఇది ఒక బీజేపీ తురుపు ముక్క భావిస్తుంది పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఈ మొత్తం రాజకీయాల కలగలుపు చూస్తే దగ్గర వాళ్ళని నమ్మిన వాళ్ళని మోసం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఆవేదన ఉంది. ఒక సానుభూతి కూడా వస్తున్నది. అది ఈ రాజకీయ పరిణామాలు ఎంతవరకు పోతాయి, విజయసాయిరెడ్డి భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి అనే దాన్ని బట్టి తెలుస్తుంది. ఇప్పటికే గుడివాడ నుంచి మన కొడాలి నాని కూడా రాజీనామా చేశారు. ఆ విషయం మళ్ళీ ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. నమస్కారం.